ఆసక్తి, అభిరుచి ఉండాలే గాని సాగుకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు అవసరం లేదని మిద్దె సేద్యంతో నిరూపిస్తున్నారు ఎందరో ఔత్సాహికులు. రసాయనాలతో నిండిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి చేసే హానిని గుర్తించాక తామే సొంతంగా సేంద్రియ విధానంలో కూరగాయలు, పండ్లను పండించుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు గత 4 ఏళ్లుగా మేడపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుతూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేకాదు విత్తనాలు, మొక్కలను తోటివారికి అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. మొక్కల మధ్య గడుపుతూ స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను తింటుంటే ఆహ్లాదంతో పాటు కుటుంబ జీవనం ఆరోగ్యకరంగా ఉంటుందంటున్న వారి అనుభవాలను ఈనాటి నందనవనంలో మీకోసం చూపిస్తున్నాం, చూడండి. మొక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న ఈయన గుడ్ల హరిప్రసాద్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో 220 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకుని మేడపై ఇలా మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై ఆసక్తి ఉండటంతో తాను పనిచేసిన పాఠశాలల్లో సైతం మొక్కలు పెంచుతూ అటు విద్యార్థులకు, ఇటు తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచేవారు. మొక్కలను 3 భాగాలుగా విభజించుకుని పెంపకం చేస్తున్నానంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు హరిప్రసాద్. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం అండి. నేను అపాయింట్ అయిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఆ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు ఖచ్చితంగా మొక్కల పెంపకం అనేది చేసేవాడిని అక్కడ. అది కూడా నాతో పాటు నా తోటి ఉపాధ్యాయులతోని, అలాగే నా దగ్గర చదివే విద్యార్థులతో కూడా మనం ఆ విధంగా చేసేవాళ్ళం. ఈ విధంగా చేయటం వల్ల నాకు దాని మీద ఇంకా ఉత్సుకత పెరిగింది. రిటైర్ అయిన తర్వాత ఏం చేశానంటే, ఇది కూడా అంతా కూడా న్యాచురల్ అండి. ఎందుకంటే మనం చాలా వరకు బజార్లో కొనే చాలా కూరగాయలు విషతుల్యం అవుతున్నాయి, మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎరువులతో అవి పెంచుతున్నారు. నెక్స్ట్ ఏంటి, దానికి ఏవైనా తెగుళ్ళు వస్తే కంప్లీట్గా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్లే చాలా ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. దానికి రెమెడీ ఏంటంటే, మనకి పెరడు లేదు కాబట్టి టెర్రస్నే ఉపయోగించుకుందాం అని చెప్పి టెర్రస్లోనే సుమారుగా ఒక 300కి పైగా మొక్కల్ని మనం ఈ విధంగా పెంచుకుంటున్నాం. ఇందులో ఏంటంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అదేవిధంగా ఔషధ మొక్కలు, ఇలా 4 డివైడ్ చేసుకున్నామండి. ఆ విధంగా మనం టోటల్గా న్యాచురల్గా పండిస్తున్నామండి. అది మనం కిచెన్ వేస్ట్, అలాగే ద్రవజీవామృతం, ఘనజీవామృతం, వర్మీ కంపోస్ట్, ఇలా అన్ని రకాలని మనం తయారు చేసుకుంటాం. ఆ విధంగా టెర్రస్లో ఈ మొక్కలన్నీ కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 విభాగాలుగా మనం చేసుకున్నామండి. అయితే అలాగే టెర్రస్లో మనం ఏం చేసామంటే, నీడలో పెరిగే మొక్కల్ని ఒక షెడ్ కట్టి అక్కడ మనం వేసుకున్నామండి. అలాగే కొంత నీడ, కొంత ఎండ తగిలేటట్టుగా షేడ్ నెట్లో కొన్ని మొక్కలు వేసుకున్నాం, ఎండలో కొన్ని మొక్కలు వేసుకున్నాం. అలాగా 3 విభాగాలుగా మనం చేసుకున్నామండి. ఆ ప్రకారంగా మొక్కలు మనం అరేంజ్ చేసుకుంటాం అనమాట. సుమారుగా మాకు 220 చదరపు హౌసు, అందులో సుమారుగా మనం 180 చదరపుల స్థలాన్ని మనం మొక్కల కోసం పెంచుకున్నాం. అలాగే స్లాబ్కి ఎటువంటి నష్టం లేకుండా ప్రతి ఒక్క కుండీ కూడా మనం ఇదిగోండి ఇటువంటి స్టాండ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా మీకు వాటర్ అనేది ఉండదండి, ఎక్కడ కూడా తొక్కు కూడా ఉండదు. ఆ విధంగా ఈజీగా మనం ఆ తొక్కును తుడుచుకునేటట్లుగా ఇలా ఒక 5-6 టైప్స్లో మనం ఇవి చేసుకున్నాం. అలాగే ఒక పందిరి కూడా వేసుకున్నామండి. ఇది కొద్దిగా ఖర్చు అవుతుంది, కానీ మనకెంతో సాటిస్ఫాక్షన్ అనమాట. సుమారుగా నేను రిటైర్ అయిన 2021 అండి. 21 ఎండ్స్లోనే మనం స్టార్ట్ చేసామండి. ఇది 365 డేస్ చిక్కుడు అండి. ఇది ఎప్పుడు వేసినా ఈ పందిరి చిక్కుడు అనేది లేస్తుందండి. ఇది చాలా బాగా కాసిందండి. ఇది సుమారుగా 3 మంత్స్ నుంచి మనం హార్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ చాలామంది అడిగారని చెప్పి విత్తనాలు కూడా మనం ఉంచుకున్నామండి. విత్తనాలు కూడా పంపిస్తున్నాం మనం. వంగ రకాలు మా దగ్గర ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి. ఇది వైట్ వంగ అండి. ఇది చాలా చక్కగా లేస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. అలాగే ఇక్కడ చూడండి టమాటా, ఇది వెరైటీ టమాటా అండి. ఇది మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు. చూసారా టమాటా, దీని తరకు షేప్ చూడండి. ఇలాగా కొన్ని అరుదుగా దొరికే విత్తనాలతో ఇవి కూడా చేస్తుంటామండి, పండిస్తుంటాం. అలాగే బీరండి, ఈ బీరలో కూడా 2 వెరైటీస్ పెంచుతామండి. ఇది మామూలు బీర, నేతి బీర కూడా ఉందండి. నేతి బీర కూడా మనం వేస్తుంటాం. అవి కూడా చక్కగా అయ్యాయండి, చాలా బాగా అయ్యాయి. ఇలా ఈ చిన్న గ్రో బ్యాగ్లో వేసుకుంటామండి. వేసుకుని దానికి మనం ఏంటంటే ఎవ్రీ 15 డేస్ మనం ఎరువు ఇస్తామండి. ఆ ఎరువు కూడా మనం తయారు చేసుకునే ఎరువునే ఇస్తాం అనమాట. అందుకే 100% ఆర్గానిక్లోనే మనం ఇస్తాం అనమాట. అది దొండండి, ఇది కూడా మాకు చాలా బాగా అయ్యాయండి. బత్తాయి కూడా అంటాం దీన్ని.
ఇవి మనం చూసారా ఒక 100 రూపీస్ టబ్బులో వేసుకున్నామండి. చక్కగా అయ్యాయండి. సుమారుగా 12 అబోవ్ అయ్యాయండి మనకి ఈ సంవత్సరం. ఇది మళ్ళీ మనం తీసేసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ప్రూనింగ్ చేస్తామండి. ప్రూనింగ్ చేసి మళ్ళీ రెడీ అయిపోతాయండి కాయలు. అదనమాట. ఆ విధంగా మనం చిన్న తొట్టులోనే చిన్న మొక్కగా దాన్ని పెంచి దాని నుంచి మన ఫలసాయం మనం పొందుతున్నామండి. మందార అందరం చూస్తామండి, మందార ఫ్లవర్స్. కానీ ఇది లాంతర మందార అంటారండి దీన్ని. చాలా చక్కగా పూస్తుంది. సేమ్ ఒక బల్బు ఆకారం ఉంటుంది కాబట్టి దీనికి బల్బు మందార అంటాం, లాంతర మందార అంటామండి. గంట మందార కూడా అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఆ విధంగా ఈ మందార అనేది ఈ శీతాకాలంలో చాలా చక్కగా పూస్తుందండి. ప్రతిరోజు కూడా కనీసం ఒక 3-4 ఫ్లవర్స్ పూస్తాయండి. అలాగే ఇందులో పువ్వుల్లో బంతి వేసుకున్నాం. అలాగే 10 వెరైటీస్ మందారాలు ఉన్నాయండి మన దగ్గర. గులాబీలు ఉన్నాయండి. ఆ విధంగా అన్ని రకాల ఫ్లవర్స్ కూడా మనం ఇక్కడ మన టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నామండి. ఇది తమలపాకు అండి. ఇది కూడా మనం ఒక సిమెంట్ కుండి కట్టుకున్నామండి. ఎల్ షేప్లో సిమెంట్ కుండి కట్టుకున్నాం. అది మనకి ఏంటంటే స్లాబ్కి నష్టం జరగకుండా హైట్ చేసుకొని మనం కట్టుకున్నామండి. దానిలో తమలపాకు తీసుకున్నామండి. ఈ తమలపాకు ఏంటంటే చాలామంది దేవుడి కోసం ఉపయోగిస్తాం అనుకుంటాం. కానీ ఆయుర్వేదంలో తమలపాకుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ తమలపాకు అనేది మనకి చాలా వరకు కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనకి చాలా కంట్రోల్ చేస్తుందండి తమలపాకు. కొండపిండి ఆకండి ఇది. చాలా చాలా ఉపయోగకరం అనమాట మనకి. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ లేని వాళ్ళు అంటూ ఉండరు. ఇప్పుడు ఒక 30 ఇయర్స్ దాటిందంటే కిడ్నీలో స్టోన్స్ రెడీ అయిపోతాయండి. కాబట్టి ఆ కిడ్నీలో స్టోన్స్ అనేది ఇది కరిగేస్తుందండి. కొండపిండి ఆకంటే అంటే కొండను కూడా పిండి చేసే ఆకు అనమాట. మెడిసినల్ ప్లాంట్లో ఇది వామ్ అండి. ఇది చాలా చాలా ఉపయోగం అండి. జీర్ణ శక్తికి, తర్వాత కడుపులో మంట ఇటువంటివి ఉన్నా సరే ఇది చాలా యూజ్ఫుల్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది చింకిస్ ఫ్లవర్స్ అంటారండి దీన్ని. దీనిలో మనకు 5 వెరైటీస్ ఉన్నాయి. దీని అటువైపు అయితే జినియా ఫ్లవర్స్ కూడా అంటారనమాట. ఇది ఎందుకంటే ఈ ఫ్లవర్ అనేది మనకి మొక్కలో సుమారు 10 డేస్ వరకు ఉంటుందండి. అది దీని స్పెషాలిటీ. 5 వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. మనకి టెర్రస్ గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తాయన్నమాట. ఇది మా గార్డెన్ని మేము 3 డివిజన్స్గా చేసుకున్నాం. అందులో షెడ్ కూడా ఒకటి కట్టుకున్నామండి. ఈ షెడ్లో ఏంటంటే షాడో ప్లాంట్స్, నీడలో పెరిగే మొక్కలను మనం ఇక్కడ వేసుకున్నాం. ఈ నీడలో మనం మ్యాక్సిమం ఏంటంటే బ్యూటిఫికేషన్ కోసం, అంటే టెర్రస్ గార్డెన్ అందంగా కనిపించడానికి సరిపోయే మొక్కల్ని ఇక్కడ మనం సేకరించుకొని ఇక్కడ వేసుకున్నామండి. అందులో ఇవన్నీ కూడా ఎటువంటివేనండి, రకరకాల గులాబీలు అండి, అలాగే మందారాలు, రబ్బర్ ప్లాంట్ ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుందండి ఇది. అలాగే ఇవన్నీ కూడా మన బ్యూటిఫికేషన్ కోసం అనమాట. రకరకాల క్రోటన్స్ అనమాట ఇవన్నీ కూడా. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ పెంచుకోవటానికి ఏంటంటే కారణాలు, ఒకటి మనం పండించిన కూరగాయలు లేదా ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా ఆర్గానిక్లో మనం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఒకటి. దీనివల్ల మనకి ఈ పని చేయటం వల్ల ఉదయం సాయంత్రం వ్యాయామం అది కూడా చాలా బాగుంటుందండి. ఆరోగ్యాలు బాగుంటాయి. ఇలా వ్యాయామం చేసుకుంటూ ఇక్కడే కొంత ప్లేస్ని మనం వాకింగ్ కూడా ఉంచుకున్నాం. ఆ విధంగా వాకింగ్ కూడా చేసుకుంటామండి. మనకేంటంటే యాక్చువల్గా 60-50 ఇయర్స్ వచ్చేసరికి చాలామందికి బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇటువంటి ఆహారం తీసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు దాన్ని మనం నివారించుకోవచ్చు ముందుగానే. దాంతోపాటు ఆరోగ్యం, ఆహ్లాదం, మనకెంత తృప్తి అండి. ముఖ్యంగా మనం పండించినవి మనం తీసుకుంటే దానిలో ఉండే తృప్తి ఇంకా దేనిలో ఉండదు. అది కూడా ఒక కారణం అండి.